అనగనగా కోసల రాజ్యం రాజు అయిన విక్రమార్కుడు ఆ విధంగా గొప్ప రాజుగా పేరు పొందాడు. ఒకరోజు తన రాజ్యంలో ఒక యోగి తపస్వి వచ్చి రాజుతో కూటమి కుదిర్చాడు. ఆ యోగి రాజును పరీక్షించాలనే ఉద్దేశంతో ఒక శివాలయంలో ఉన్న వటవృక్షం దగ్గర, విక్రమా, ఓ బేతాళాన్ని తీసుకురా, అది నా పూజ కోసం చాలా అవసరం అని చెప్పాడు. విక్రమార్కుడు తన శరీరాన్ని కష్టానికి ఎప్పుడూ వెనుకాడని వ్యక్తి. అందుకే అతను వెంటనే వెళ్లి ఆ వటవృక్షానికి చేరుకుని ఆ బేతాళాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. బేతాళం ఒక శవానికి పైన కూర్చుని ఉండి భయంకరంగా నవ్వుతూ, రాజా, నువ్వు నన్ను పట్టుకుపోవడం చాలా కష్టం. నా కథను విను. అయితే ఒక నిబంధన ఉంది. కథ చెప్పేటప్పుడు నువ్వు మాట్లాడితే నేను తిరిగి ఈ వృక్షం మీదికి వెళ్లిపోతాను అన్నాడు. ఒక గ్రామంలో ఒక యువకుడు చాలా ధనవంతుడైన వ్యక్తి. అతనికి వివాహం కావాలని అందంగా కనిపించే యువతిని కోరుకున్నాడు. ఒక రోజు అతను ఒక గమనించిన యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాని ఆ యువతి తన పెద్దనాన్నతోనే ఉండేది. ఆ పెద్దనాన్న చుట్టూ విచిత్రమైన పరిస్థితులు ఉండేవి. అందరూ అతన్ని గౌరవించేవారు కానీ భయపడేవారు. పెళ్లి తరువాత ఆ యువకుడు ఒక గాఢమైన రహస్యం తెలుసుకున్నాడు. ఆ పెద్దనాన్న అసలు మానవుడు కాదు, అతను ఒక భూతం. ఇంతవరకు చాలా మంది ఆ విషయం గుర్తించలేకపోయారు. ఇప్పుడు నీవు చెప్పు, రాజా, ఆ యువకుడు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలి? అతను తన భార్యను వదిలి వెళ్లిపోవాలా? లేక ఎలాంటి ఉపాయంతో తన భార్యను రక్షించుకోవాలి? యువకుడు ధైర్యంగా ఉండాలి. తన భార్యను రక్షించడానికి ఆ పెద్దనాన్నను సవాలు చేసి అతని దుష్టశక్తిని ఓడించాలి. న్యాయం, ధర్మం ఎప్పుడూ గెలుస్తాయి. పర్లేదు, అతని నిజాయితీని చూపించాలంటూ ధైర్యంగా నిలబడి పోరాడాలి. రాజా, నీ సమాధానం సరైనది. కానీ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను తిరిగి నా చెట్టుకు వెళ్లిపోతున్నా. ఇలా ప్రతిసారీ బేతాళం కొత్త కథతో వచ్చేది. విక్రమార్కుడు తన తెలివితేటలను నిరూపిస్తూ ఉండేవాడు. చివరికి అతని దృఢత, న్యాయబుద్ధితో యోగి యొక్క దుష్ట ఉద్దేశాలను ఓడించాడు. విక్రమార్కుడి ధైర్యం, బుద్ధి మరియు న్యాయబద్ధత ఆ కాలం నుండి ఇప్పటి వరకు స్ఫూర్తిగా నిలిచాయి.